హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మీరు జీడిఎస్గా జాయిన్ అవుతున్నా లేదా ఫ్యూచర్లో ఈ జీడిఎస్ జాబ్ నందు మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటున్నా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఖచ్చితంగా చూడండి. మీకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ జీడిఎస్లో బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ అనే 3 కేటగిరీస్ ఉంటాయండి. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ అంటే ఇతను ఎస్ఓ కేటగిరీ కింద పనిచేస్తారండి. ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. ముందుగా మీకు ఏ టైంలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ నా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా బీపీఎం వర్క్లు చూసినట్టయితే ఇతను ఫైనాన్షియల్ వర్క్ మొత్తము నిర్వహించడం జరుగుతుందంటే అంటే అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ, ట్రాన్సాక్షన్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ, అంటే డిపాజిట్, విత్డ్రాల్స్ ఇవన్నీ కూడా బీపీఎం హయాంలోనే జరుగుతుంది. ఓకేనా? బీపీఎంఏ క్యాష్ మొత్తము చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏబీపీఎం లేని పోస్ట్ ఆఫీసెస్ కూడా ఉంటాయండి. అప్పుడు ఏపీపీఎం వర్క్ కూడా బీపీఎంఏ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఓన్లీ లెటర్ డెలివరీ అనేది ఖచ్చితంగా బీపీఎం చేయాల్సి ఉంటుంది. దీనికి గాను వారికి కొంత మొత్తం అనేది అంటే కొంత క్యాష్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత ఇస్తారనేది నేను శాలరీ స్లిప్లో మీకు వివరంగా వివరించడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఓకేనా? నెక్స్ట్ మనకు ఏబీపీఎం వర్క్ చూసినట్లయితే ఏబీపీఎం వర్క్కి 2 జత చేయబడి ఉంటాయండి. ఒకటి లెటర్ డెలివరీ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ బ్యాగ్ క్యారియర్. వాటిలో మొదటగా లెటర్ డెలివరీ ఉంటుంది. లెటర్ డెలివరీ అనేది కంపల్సరీగా ప్రతి ఏబీపీఎంకి ఉంటుంది. అంతేకాకుండా బ్యాగ్ డెలివరీ కూడా ఉంటుంది. అంటే బ్యాగ్ డెలివరీ అంటే ఏం లేదండి, మనకు టౌన్లో ఉన్న సబ్ ఆఫీస్ ఎస్ఓ నుండి బీఓ బ్రాంచ్ ఆఫీస్కి ఒక బ్యాగ్ అనేది ఇస్తారండి. అకౌంట్ బ్యాగ్ అంటారు దీన్ని. ఎస్ఓ నుంచి బీఓకి, మళ్ళీ బీఓ నుండి ఎస్ఓకి తీసుకుపోతూ ఉండాలి ప్రతిరోజు కూడా. ఓకేనా? ఈ బ్యాగ్ కంపల్సరీ కాబట్టి ప్రతిరోజు తీసుకుపోతూ ఉండాలి. కాబట్టి ఒక ఏబీపీఎంకి లెటర్ డెలివరీ అయినా ఇవ్వచ్చు, లేదా బ్యాగ్ క్యారియర్ అయినా ఇవ్వచ్చు, లేదా 2 కూడా ఒక్కో సందర్భంలో 2 పనులు కూడా ఒక ఏబీపీఎంకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీరు జాయిన్ అయ్యే ముందే అక్కడ లెటర్ డెలివరీ ఓన్లీ లెటర్ డెలివరీ ఉందా, లేకపోతే బ్యాగ్ క్యారియర్ ఉందా, లేకపోతే 2 ఉన్నాయా అనేది చెక్ చేసుకొని మీరు జాయిన్ అయ్యే విధంగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ డాక్ సేవక్. డాక్ సేవక్ అనేవారు ఎస్ఓ పరిధిలో ఉంటారండి. అంటే సబ్ ఆఫీస్ పరిధిలో ఉంటారు. బీపీఎం పరిధిలో ఏబీపీఎం మాత్రమే ఉంటారు. ఇది గమనించాలి. డాక్ సేవక్ అనేవారు ఎస్ఓ పరిధిలో ఉంటారు. డాక్ సేవక్కు ఎస్ఓలో లెటర్ డెలివరీ ఉంటుంది. అంతేకాకుండా బ్యాగ్ తీసుకురావడము, తీసుకుపోవడం ఉంటుంది. అంటే బ్యాగ్ తీసుకురావడం, తీసుకుపోవడం అంటే ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు. మనకు బస్సులో కానీ ఏదైనా వెహికల్లో కానీ బ్యాగ్ అనేది బస్టాండ్ వరకు తీసుకొస్తారు. బస్టాండ్ నుంచి మనకు ఎస్ఓకి తీసుకురావడమే ఉంటుంది. ఓకేనా? బ్యాగ్ క్యారీయింగ్ అనేది ఉంటుంది, లేదా లెటర్ డెలివరీ అయినా ఉంటుంది. ఈ రెండిట్లో ఒకటి ఉంటుంది. బ్యాగ్ క్యారీ చేసిన వారు ఖచ్చితంగా ఆఫీస్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే ఎస్ఓలో ఉన్న ఎస్పీఎం గారికి అటెండర్గా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఆఫీస్ వర్క్ అనేది అంటే బ్యాగ్ క్యారీ చేసేవారికి ఆఫీస్ వర్క్ అనేది ఉంటుంది. ఇంకొక డాక్ సేవక్ అనేవారు అంటే లెటర్ డెలివరీ చేసేవారికి ఈ ఆఫీస్ వర్క్ అనేది ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఇద్దరికీ కూడా ఆఫీస్ వర్క్ అనేది వేయడం జరుగుతుంది. ఆయా ఆఫీసుల పని ఒత్తిడిని బట్టి మనకు అక్కడ జరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనకు బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ యొక్క వర్క్ ఉంటుందండి. మీకు ఇంకా ఏవైనా ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా కావాల్సినట్లయితే కామెంట్ చేయండి. ఒక్కొక్కరి గురించి నేను ఒక్కొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనము అకౌంట్స్ చూసినట్లయితే ఇక్కడ ఆఫ్లైన్, ఆన్లైన్ అని 2 అకౌంట్స్ ఉంటాయండి. ఆఫ్లైన్లో చేసే అకౌంట్లు, ఆన్లైన్లో చేసే అకౌంట్లు. మనము ఆఫ్లైన్ అకౌంట్లు చూసినట్లయితే ఎస్బీ, ఆర్డి, ఎస్ఎస్ఏ, టీడీ ఇలా ఉంటాయండి. ఎస్బీఐలో మనం సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, అదేవిధంగా ఎస్బీ అకౌంట్ అనేది మనకు పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది. ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్. ఇది మంత్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ వేసుకునే విధంగా ఉంటుంది ఆర్డి అనేది. ఎస్ఎస్ఏ అనేది సుకన్య సమృద్ధి యోజన అకౌంట్. ఇది 10 సంవత్సరాల లోపల ఆడపిల్లలకు ఓపెన్ చేసే అకౌంట్ అనమాట. నెక్స్ట్ టీడీ అంటే నథింగ్ బట్ ఫిక్స్డ్ డిపాజిట్ అండి. ఫిక్స్డ్ చేసుకోవచ్చు. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఇలా ఫిక్స్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్లో అకౌంట్ చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ 1 అకౌంట్ ఐపీపీబీ అకౌంట్ అని ఉంటుంది.
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అని. దీనికి ఒక కార్డు టైప్లో మనము ఏటీఎం కార్డు టైప్లో ఇస్తామండి. దీని ద్వారా వారు ఫోన్పే చేసుకునే సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా ఆఫ్లైన్లో ఓపెన్ చేసిన అకౌంట్లన్నిటికీ కూడా ఆన్లైన్లో మనము ఈ ఐపీబీ అకౌంట్ నుంచి పే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఆఫ్లైన్లో ఇన్సూరెన్స్లు ఉంటాయండి. పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని. ఆర్పిఎల్ఐ అంటే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని. పిఎల్ఐ ఓన్లీ డిగ్రీ కంప్లీట్ అయిన వారికి, అంతేకాకుండా ఉద్యోగస్తులకి మనకు ఉపయోగిస్తారు. దీనికి సంబంధించిన నేను వీడియో కూడా చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్పిఎల్ఐ, ఇది గ్రామీణ ప్రాంత ప్రజలకు మాత్రమే ఉద్దేశించింది. అంతేకాకుండా మనకు ఆన్లైన్లో కూడా ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయండి. వాటిలో ముఖ్యంగా జిఐ అంటే జనరల్ ఇన్సూరెన్స్ కింద గ్యాప్ పాలసీస్ అంటే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని ఉంటాయండి. ఈ విధంగా మనకు మంచి మంచి అకౌంట్స్ ఉంటాయి. అదేవిధంగా మంచిగా ఇన్సెంటివ్ కూడా మనం సంపాదించుకునే మార్గం ఉంటాయి. ఈ ఇన్సెంటివ్స్ గురించి కూడా మీకు వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలి అంటే మళ్ళీ మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఇన్సెంటివ్ మీద మంచి డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఓకేనా? దయచేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.